హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పేరులేని ఛానల్. ఈ రోజు అయితే పూరి అయితే చూద్దాం. దాని ప్రాసెస్ ఏంటో ఎలా చేయాలో చూసేద్దాం. నేను 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూరీస్ చేద్దాం అనుకున్నాను, కానీ 2 చేశాను. సో దానికి ఫస్ట్ అయితే పిండి అయితే కలిపాము. పిండి కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. చపాతీ పిండిలా కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. సాఫ్ట్గా ఉండాలి, గట్టిగా ఉండాలి. సో ఇలా కలిపేసిన తర్వాత దీన్ని అయితే మనం ఏదైనా దాంతో ఇలా క్లోజ్ చేసి ఉంచుకోవాలి. తర్వాత ఇది పక్కన పెట్టేసి కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, మిర్చి, పొటాటో ఇవన్నీ వేసి కొంచెం వాటర్ వేసి, పసుపు వేసి, సాల్ట్ వేసి పెట్టేసుకోండి విజిల్. ఎందుకంటే ఈరోజు శనగపిండి కానీ గోధుమ పిండి కానీ మేము ఏది యూజ్ చేయలేదు. ఎందుకంటే చిన్న ఇష్యూ ఉంది బాబుకి. సో తనకి వేయకూడదని శనగపిండి వేయలేదు. సో అది అలా ఉడికిపోయిన తర్వాత పోపు అయితే రెడీ చేసుకుని పోపు పెట్టేసుకున్నాక ఇదిగోండి ఇలా ఉంది. ఇది దగ్గర పడే వరకు అలా ఉడకాలి. ఈలోపు మనం కడాయి పెట్టి ఆయిల్ పెట్టి వేడించేసుకోవాలి. చపాతీలకి అయితే ముందు రౌండ్ చేసి నేను అలా ప్రెస్ చేసి ఉంచేసుకుంటానండి. చపాతీ ఇది పూరి చేసినప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట. మళ్ళీ దాన్ని ఇలా ప్రెస్ చేసి అదేమి ఉండదు. నేనైతే కొంచెం ఆయిల్ యూస్ చేసి ఒత్తుకుంటాను అనమాట. ఇంకా పౌడర్ అన్నది యూస్ చేయను. ఎందుకంటే పౌడర్ యూస్ చేస్తే ఆయిల్ ఇలా ఫ్రై చేసినప్పుడు కిందకి వెళ్ళిపోతుందండి. కిందకి వెళ్ళిపోయినప్పుడు నల్లగా ఉంటున్నాయి కదా అని చెప్పేసి మేము పౌడర్ యూస్ చేయడం తగ్గించేసాం. చూసారా పూరీలు ఎలా పొంగినాయో. ఇలా పొంగిన తర్వాత మనం ఒక సర్వింగ్ డిష్లోకి తీసుకుంటాం. మొత్తం అన్ని పూరీలు ఇలాగే చేసుకున్నాము. ఇంకో ప్రాసెస్ ఒకటి ఉంది. పిల్లలకి ఎప్పుడైనా సరదాగా ఎంటర్టైన్గా పెట్టాలన్నా కూడా మనం ఇంకో రకంగా కూడా చేయొచ్చు. అదే ఇది చూడండి. ఒక చపాతీ అయితే కొంచెం పెద్దగా చేసుకుని దాన్ని 4 పీసెస్ కింద కట్ చేసుకుంటే మనకి సమోసా టైప్ లాగా ఉంటాయి అన్నమాట. వాళ్ళకి రెగ్యులర్గా తిని కన్నా ఇలా కూడా తింటే వాళ్ళు ఇష్టంగా ఉంటుంది, బాగుంటుంది కూడా వాళ్ళకి చూడడానికి. చూసారు ఫ్రై చేస్తే ఎలా ఉన్నాయి, సమోసాలా ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి అలాగా నేను ఒక 4 చేసుకున్నాను. చెరుకు ఒక 2 ఇద్దామని చెప్పేసి అవి 2 ఆ 2 తినేసారు వాళ్ళు. చూసారు ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా కూడా చేసి పెట్టండి పిల్లలకి, చాలా చాలా బాగుంటాయి. ఇది దేనికి చూసారా వైట్ అడుగుకి ఏమీ వెళ్ళలేదు. పౌడర్ వేసి చేసుకుంటుంటే అలా అవుతుందని మేమైతే పౌడర్ అనేసి లైట్గా ఆయిల్ అప్లై చేసి చేసాము. మీరు కూడా ఈ టిప్ నచ్చితే యూస్ చేసుకోండి. మాకు ఇది బాగా నచ్చింది కాబట్టి నేను ఇలా యూస్ చేస్తున్నాను. మీకు నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. చూసారా 1 బై 1 అలా ఫ్రై చేసేసుకున్నాం అన్నమాట మేము. కర్రీ అయితే ఇంక అయిపోయిందండి. మొత్తం పూరీలన్నీ ఫ్రై చేసేసాం. ఒక సర్వింగ్ బౌల్లో మనం పెట్టేసి డెకరేట్ చేసుకున్నాం. ఇది అప్పుడప్పుడు ఏం చేస్తానంటే ఒక 2 పూరీస్ని స్వీట్ పూరీస్ కూడా చేసుకుంటాం లాస్ట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.